హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము భక్తి రసము ఆవిష్కరించి రెండు విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. అందుకే సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు! ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా అంత విశేషంగా ఉంటుంది అటువంటి అశోకవనం. కాబట్టి సుందరే సుందరే వనం, అలాగే సుందరే సుందరం వనం సుందరే సుందరం కపిహి. ఆ హనుమ బాహ్యంలో వానరుడు. బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడు. ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్య భరితములవుతాయి? ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు. ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసిన, చీపురు పుల్లల్లా కాళ్ళు అయిపోయినా, ఏదో చిన్న గుడ్డ తీసుకొచ్చి ముడతలు పడేటట్టుగా ఉంచి ముద్ద చేసి అక్కడ పెడితే ఎలా ఉంటాయో అటువంటి మోకాళ్ళు అయిపోయినా, ఆఖరికి ఈ ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన, విభూతి కూడా 3 రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని, ఇంత కుంకం బొట్టు పెట్టుకుని, బక్క చిక్కిపోయిన శరీరంతో సత్యదండాన్ని పట్టుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? లోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఒకడు అందంగా ఉన్నాడని వాడి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? అంటే అందమనేటటువంటిది, సౌందర్యం అనేటటువంటిది శరీరం వలన కాదు, లోపల ఉండేటటువంటి గుణము వలన భాషిస్తుంది. అది నిజమైనటువంటి సౌందర్యం. అందుకే లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అంటే అమ్మకి అన్వయం. అమ్మ అంటే లోకంలో భద్రతకంతటికీ కూడా మారుపేరు. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంత ఊరట కలుగుతుందో. అమ్మ సౌందర్యం. అలాగే ఏ పురుషుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో, నిత్యము భక్తితో ఉంటాడో, తనకి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తన కొరకు అని ఒక్క విషయాన్ని కూడా వాడుకోకుండా తనకున్న శక్తినంతటినీ లోకం యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తాడో వాడు నిజానికి సుందరాతి సుందరుడు. స్వామి హనుమ బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో ఆయన కన్నా అగ్రగణ్యుడు లేడు. వ్యాకరణ పండితులలో ఆయన కన్నా వ్యాకరణం చదువుకున్నవాడు లేడు. తేజోవంతులలో ఆయన కన్నా తేజోవంతుడు లేడు. ఎందుకంటే ఒకానొకప్పుడు హనుమ యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఆయన కింద పడిపోతే బ్రహ్మగారు వచ్చి చిరాయుర్దాయం ఇచ్చి దేవతలందరినీ వరాలు ఇమ్మన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చి తన తేజస్సులో 100వ అంశని ధారపోశాడు. నేను ఈయనకి గురువుగా ఉండి వాంగ్మిని చేస్తాను, ఈయన మాట్లాడితే అందరూ నిశ్చేష్టులై వింటారు, అంత గొప్ప వాగ్వైభవాన్నిచ్చి అటువంటి వ్యాకరణాన్ని నేర్పుతానన్నాడు. అంత గొప్ప విద్వాంసుడు. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు. హనుమ దీని చేత కట్టబడ్డారని కానీ వీరి చేతిలో ఓడిపోయారని కానీ ఉండదు. ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు. కానీ రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.